నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. సీరియల్ యాక్టర్ చందు చెల్లా చంద్రకాంత్, రెజిమెంటల్ బజార్కి చెందినటువంటి చెల్లా చంద్రకాంత్ దాదాపు 10 yearsగా సీరియల్స్లో ఉన్నాడు. సో ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఇంతకీ ఆయన ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? ఆయన పవిత్ర అనే నటితో ఆయన గత 5 yearsగా ఆయన లివింగ్ రిలేషన్లో ఉన్నాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. అటు పవిత్రకు ఆల్రెడీ పెళ్ళైంది, ఇటు చందుకు కూడా పెళ్ళైంది. సో పవిత్ర 1 week బ్యాకే ఆయన యాక్సిడెంట్లో చనిపోయింది. యాక్సిడెంట్ వీళ్ళు కర్ణాటక బెంగళూరు నుంచి చంద్రకాంత్ అండ్ పవిత్ర, ఒక చిన్న పాప, డ్రైవర్, నలుగురు కర్ణాటక బెంగళూరులో ఒక సీరియల్కి సైన్ చేయడానికి పోయి రిటర్న్ వచ్చే క్రమంలో యాక్సిడెంట్కి గురైంది. యాక్సిడెంట్లో చంద్రకాంత్ ఏం కాలేదు. చంద్రకాంత్ ఆల్రెడీ ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. చంద్రకాంత్కి దెబ్బలు తాకి ఆ రక్తం వస్తుంటే ఇక్కడ పవిత్ర చూసి ఇక్కడ స్టన్ అయిపోయి ఆమెకు స్ట్రోక్ రావడం జరిగింది. ఇక ఈయన స్పృహ కోల్పోయాడు, ఆమె చనిపోయింది. సో చనిపోయిన తర్వాత చంద్రకాంత్ వీడియోస్, సో చాలా మంది చంద్రకాంత్ ఫ్రెండ్స్ కూడా చెప్పడం జరిగింది. ఆయన ఇంటర్వ్యూలో చెప్పినట్టు చాలా డిస్టర్బ్ అయ్యిండు. ఆమె చనిపోయిన దాన్ని అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయిండు. అటు అంబులెన్స్ రావడం కూడా లేట్ అయిపోయింది. నాకు బ్లడ్ రాకపోయినా నేను యాక్టివ్గా ఉన్నా, నేను బ్రతికించేవాడిని. అటు చిన్న పాప ఉంది, 16-17 years, ఆ పాపకి ఏం తెలియదు అని చెప్పేసి చెల్లా చంద్రకాంత్ చాలా బాధపడ్డా జరిగింది. తర్వాత ఫ్రెండ్స్ చంద్రకాంత్ సూసైడ్ చేసుకున్న తర్వాత రెజిమెంటల్ బజార్కి వెళ్తే రెజిమెంటల్ బజార్లో చంద్రకాంత్ ఫ్రెండ్స్ చెప్తున్న మాట ఏంటంటే, చంద్రకాంత్ సీరియల్స్ 10 years నుంచి ఆయన సీరియల్స్లో ఉన్నాడు. కోవిడ్ టైంలో కొద్ది రోజులు ఖాళీగా ఉన్నాడు, కానీ సీరియల్స్లో చాలా యాక్టివ్ ఉన్నాడు. 2015లోనే ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఫస్ట్ పెళ్లి కూడా లవ్ మ్యారేజ్. 2004 నుంచి వాళ్ళ లవ్ ఉంది. 2004 నుంచి వాళ్ళు లవ్ చేసుకున్నారు. 2015లో 11 years రిలేషన్ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అక్కడ రెజిమెంటల్ బజార్ ఒక బస్తీ. సో అక్కడ ఈ ఏదైతే చందు ఫస్ట్ వైఫ్ శిల్ప ఉందో, వాళ్ళ ఫాదర్ పెళ్లికి ఒప్పుకోలేదంట. ఒప్పుకోకపోయినా కూడా శిల్ప వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకున్న తర్వాత చందు అప్పటికి ఫుట్బాల్ ప్లేయర్, మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నాడు. ఫుట్బాల్ ప్లేయర్, చాలా వరకు కూడా స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉన్నాడు. మంచి స్పోర్ట్స్ మ్యాన్ అవుతారని చెప్పి అందరూ ఆ ఏరియా వాళ్ళ పేరెంట్స్ కూడా అనుకున్నారంట. ఆయన సీరియల్స్లోకి వచ్చింది. సీరియల్స్లోకి వచ్చిన తర్వాత కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ 1 year వరకు ఖాళీగా ఉన్నాడు. తర్వాత మళ్ళీ సీరియల్స్లో యాక్టివ్ అయ్యాడు. యాక్టివ్ అయిన క్రమంలోనే అక్కడ ఈ చందుకి పవిత్ర పరిచయం అయింది. పవిత్రకి ఆల్రెడీ పెళ్ళైన విషయం అందరికీ తెలిసిందే. పవిత్రకి 2 పిల్లలు, ఇటు చందు కూడా 2 పిల్లలు. సో వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకరినొకరిని ఇష్టపడి, సో ఆయన ఈ ఏదైతే వాళ్ళ రిలేషన్ ఉందో, వాళ్ళ రిలేషన్ని సీక్రెట్గా మెయింటైన్ చేయకుండా బహిర్గతంగా ఇటు ఇంట్లో వచ్చి చెప్పడము, భార్యకి, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ ఫాదర్ కూడా చెప్తున్నాడు. పేరెంట్స్ కూడా చెప్పేసి నేను ఆమెతోనే ఉంటా అని చెప్పి మణికొండలో ఆమెతోనే ఉండడము. సో వీక్లీ 3-4 days ఇక్కడ రెజిమెంటల్ బజార్కి రావడము, ఇక్కడ వాళ్ళ పిల్లల్ని స్కూల్కి రెగ్యులర్గా డ్రాప్ చేస్తారని ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు. స్కూల్ని డ్రాప్ చేస్తాడు, కలుస్తుంటాడు. ఎవరు తెలిసిన వాళ్ళు కనబడ్డా ఫస్ట్ చందువే పలకరిస్తాడు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అలాగే చందు ఈ సూసైడ్ చేసుకున్న వాళ్ళని గతంలో తిట్టిండు. ఏదైనా ఉంటే డేర్గా బతకాలి కానీ సూసైడ్ చేసుకోవద్దు, పిరికి వాళ్ళగా చచ్చిపోవద్దు అని చెప్పేసి చందు క్లాస్ బీక్తుండే. ఇంకా ఎవరికైనా ఫ్రెండ్షిప్లో కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా ఏమైనా లేట్ నైట్ కూడా బయటకు వచ్చి హెల్ప్ చేస్తుండే. అలాంటి మెంటాలిటీ చెందింది. చాలా స్ట్రాంగ్ పర్సన్. రెగ్యులర్గా జిమ్కి వెళ్తుండే, యాక్టివ్గా ఉంటుండే. ఆయనకు మాస్ రోల్స్ అంటే చాలా ఇష్టము. ఇట్లా ఫ్యాక్షనిస్ట్ రోళ్ళు కానీ లేకపోతే ఇట్లా ఖద్దరు బట్టలు వేసుకునే రోల్ అంటే కూడా చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ బాలకృష్ణ చేసే రోల్స్ చేయాలని చందుకుంటుండని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు. సో చందు చనిపోయినప్పుడు కూడా అక్కడ ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్లెక్స్లు ఉన్నాయి. చాలా వరకు కూడా ఫ్లెక్స్లలో ఆయన ఖద్దర్ డ్రెస్సులు వేసుకున్న ఫోటోలు అన్ని కటౌట్లు పెట్టడం జరిగింది, వి మిస్ యూ అని చెప్పేసి. సో చందు విషయంలో జరిగింది ఏంటి అంటే, ఇక్కడ ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి. వాళ్ళ రిలేషన్షిప్ అంటారా లేకపోతే ఆయన సెకండ్ మ్యారేజ్కి సంబంధించి ఇక్కడ లాసు రూల్స్ అన్ని కూడా వాళ్ళకి సహకరించినా కూడా వాళ్ళకు ప్రకృతి సహకరించలేదు. ఇక్కడ చందుకు పెళ్ళైంది, పెళ్లి చేసుకుని కూడా లవ్ మ్యారేజ్, 11 years రిలేషన్లో ఉండి చందు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికి 2 పిల్లలు ఉన్నారు. అటు పవిత్ర కూడా పెళ్లి అయిపోయింది, సీరియల్స్లో పరిచయం అయింది. సో పవిత్రకి ఇక్కడ చందు కనెక్ట్ అయిపోయినాక ఏదైతే వీళ్ళ రిలేషన్ ఉందో, వీళ్ళ రిలేషన్స్ని సీక్రెట్గా వాళ్ళు మెయింటైన్ చేస్తే అటు పవిత్ర ఫ్యామిలీకి, పవిత్ర పిల్లలు కూడా చూస్తే పెద్దగా ఉన్నారు. ఆల్రెడీ సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చూసిన వాళ్ళ హస్బెండ్ పిల్లలు. ఇటు చందు వాళ్ళ వైఫ్,
ఇద్దరు హ్యాపీగా ఉంటుండే, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుండే, ఈయన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుండే. కానీ ఇది బహిర్గతం చేస్తుండు. చందు వాళ్ళ వైఫ్ శిల్పతో మాట్లాడినప్పుడు అక్కడ శిల్పతో ఏం జరిగిందని చందు చనిపోయి నైట్ వెళ్ళి అక్కడ అడిగినప్పుడు ఆమె చాలా బాధపడుతుంది. ఎప్పుడైతే పవిత్ర చందు లైఫ్లోకి వచ్చిందో అప్పటి నుంచి నాకు టార్చర్ స్టార్ట్ అయింది. ఆయన ఇక్కడ వీక్లీ 2-3 డేస్ వస్తుండే, వచ్చి నైట్ తాగి వచ్చేసి శిల్ప అని తిట్టడము, ఒక్కొక్కసారి కొట్టడము. అలాగే చందు పవిత్ర కాల్ చేసి ఫస్ట్ శిల్ప ముందే వీడియో కాల్ మాట్లాడటము, పాప నాకు అన్నం పెట్టట్లేదు అని చెప్పేసి మాట్లాడడం, ఇవన్నీ కూడా చాలా చీప్గా బిహేవ్ చేసిండు. కొడుతుండే 5 ఇయర్స్ నుంచి నేను అనుభవిస్తున్నా, అంత ఇంత కాదు. ఈ రోజు వరకు కూడా మా ఫ్యామిలీకి, మా ఫాదర్కి ఎప్పుడైతే పవిత్రతో ఇట్లా రిలేషన్ ఉందో తెలిసిందో అప్పటి నుంచే మా ఫాదర్ మా ఇంటికి రావడం మానేసిండు. తర్వాత నేను ఏ డిస్టర్బెన్స్ అయినా, నాకు ఎంత బాధ వచ్చినా కూడా నా కడుపులో దాచుకున్నా కానీ మా పేరెంట్స్ కూడా చెప్పలేదు అని చెప్పేసి శిల్ప చందు ఫస్ట్ వైఫ్ అయితే చాలా బాధపడింది. ఒకవైపు మదర్తో మాట్లాడినప్పుడు అలా మదరు ఎప్పుడైతే ఇక్కడ పవిత్ర చందు ఇద్దరు యాక్సిడెంట్ గురైన తర్వాత పవిత్ర చనిపోవడం, చందుకు బాగా తలకి గాయం కావడం, చేతు బ్రేక్ అయినాక వాళ్ళ ఎంతకైనా కన్న తల్లి ఏం జరిగింది, నీకు దెబ్బలేడ తాగిన బిడ్డ అని చెప్పేసి చూడడానికి ట్రై చేసినా, పట్టుకోవడానికి ట్రై చేసినా కూడా నువ్వు నన్ను ముట్టుకోకు అని చెప్పేసి తల్లి పైన కొంచెం కోపంగా మాట్లాడటము. ఇప్పుడు హ్యాపీగా ఉందా పవిత్ర, ఇప్పుడు చనిపోయింది కదా మీరంతా హ్యాపీ అని చెప్పేసి చందు వాళ్ళ పైన విసుక్కున్నాడు అని చెప్పేసి తల్లి బాధపడుతుంది. ఎవరో దానికోసం నా కన్న కొడుకు నాతోనే మాట్లాడలేదు, చచ్చిపోయేదాకా నాతో మాట్లాడలేదు, ఏదో ఎల్ఐసి అని చెప్పేసి పోతా అన్నాడు. ముందు రోజు రాత్రి కూడా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకున్నాడు, మేము పోతే నన్ను డిస్టర్బ్ చేయకండి అన్నాడు, నన్ను ఊరికే విసిగించకండి అని ఆయన చందు వరితే నేను వచ్చేసినాను. అయితే ఎల్ఐసి పవిత్ర చనిపోయింది, ఎల్ఐసి డబ్బులు వస్తాయి వాళ్ళ పిల్లలకు ఇస్తాడేమో అందుకే పోయినాడేమో అని చెప్పేసి మేమంతా అనుకున్నాము. ఎల్ఐసి కోసం పోయినాడు. తర్వాత ఫోన్ లేపుతలేడు, ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసినాం, ఎవరికి ఫోన్ చేసినా కూడా ఫోన్ రెస్పాండ్ అవుతలేడు. అప్పుడు భయం వేసింది, ఏమని చేసుకుండా 2 రోజులలో నేను ఏం చేస్తున్నా చూడు అని చెప్పేసి చందు చెప్తుండు. మాకు డౌట్ వచ్చినాక వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వెతికి మణికొండలో చందు వాళ్ళ ఇంటికి వెళ్తే పైకి అక్కడ చందు లోపల ఫోన్ చేస్తే రింగ్ అయిందని చెప్పి ఫ్రెండ్స్ చెప్తున్నారు. డోర్ ఓపెన్ చేయాలంటే అప్పటికే పోలీసులను కూడా పిలిచినారు. మీ ఫ్రెండ్స్ కాదు పేరెంట్స్ వస్తేనే డోర్ ఓపెన్ చేస్తామంటే ఇక మాకు చేతులు కాలు ఉనికినాయి, మా కొడుకుకి ఏమైంది, ఏం చేసుకున్నది బాయో, అసలు అప్పటి నుంచి మాకు వణుకుతూనే ఉన్నాము. లాస్ట్కు మా ఆయన పోయినాక పోలీసులు డోర్ ఓపెన్ చేస్తే మా కొడుకు 6 అడుగుల మా కొడుకు ఇంత హైట్లో ఉరేసుకొని ఉన్నాడు. చూసి మేము తట్టుకోలేకపోయినాము అని చెప్పేసి చందు వాళ్ళ ఫాదర్ కూడా చెప్తుంది. అంటే చందు వాళ్ళ ఫాదర్ ఇంకొక డౌట్ కూడా చెప్తున్నాడు, ఊరేసుకుంటే మనం సూసైడ్ చేసుకోవడానికి హ్యాంగింగ్ చేసుకుంటే డైరెక్ట్ చేసుకుంటాం కానీ అక్కడ మా కొడుకుకి కాళ్ళకి ఫాల్స్, పీకో ఫాల్స్, చీరలకు ఉండే ఫాల్స్ కాళ్ళకు గట్టుంది, చేయికి కూడా గట్టుంది. మాకు డౌట్ ఉంది, ఎందుకంటే వాడు కాళ్ళకు కట్టుకొని చేయిలకు కట్టుకొని ఎట్లా హ్యాంగ్ చేసుకుంటాడు, వాడు కట్టుకున్నాడా, ఎవరైనా కట్టిరా, లేకపోతే మా కొడుకుని ఎవరైనా చంపడానికి ప్రయత్నించినారా, ఈ బాధలో చచ్చిపోయినట్టు ఎవరైనా ముందే కట్టేసి హ్యాంగ్ చేసి వెళ్ళిపోయినారనే డౌట్ ఉంది. ఇది మాత్రం పోలీసులు మాకు బయట పెట్టాలో మా కొడుకు ఎట్లా చచ్చిపోయిండో అని. మంచిగా ఉన్న మా ఫ్యామిలీ, మా కొడుకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో యాక్టివ్ ఉండే బిడ్డ, ఇక్కడ సెయింట్ మేరీస్లో చదువుకున్నాడు, 14 ఇయర్స్ నుంచి ఫుట్బాల్లో యాక్టివ్ ఉన్నాడు, మంచి స్పోర్ట్స్లో మంచి స్పోర్ట్స్ మ్యాన్ అవుతాడు అనుకున్నాము. తర్వాత సీరియల్స్లోకి పోయిండు, వాడు మంచిగా ఉన్నాడు, చూడనీకి విలన్గా ఉన్నాడు, రేపు సినిమాలలో కూడా చేస్తాడు అనుకున్నాం. కానీ ఎప్పుడైతే పవిత్ర మా కుటుంబంలోకి మన జీవితంలో పోయిందో మేము సర్వనాశనం అయిపోయినాము. ఇక నా కోడల్ని, వాళ్ళ పిల్లల్ని, మన్మరాలని నేనే చూసుకుంటాను. ఇక ఆమె నా బిడ్డలాగా, వాళ్ళు నా మన్మల్లాగా నేను చూసుకుంటా అని చెప్పేసి చందు ఫాదర్ అయితే బాధపడుతుంది. మొత్తానికి ఇక్కడ ఇద్దరి రిలేషన్షిప్, ఇద్దరు ఫ్యామిలీలను డిస్టర్బ్ చేసింది. అక్కడ పవిత్ర చనిపోయినాక చందు ఫస్ట్ వైఫ్తోని 11 ఇయర్స్ లవ్ కాబట్టి మళ్ళీ ఫస్ట్ వైఫ్ని, పిల్లలని మంచి చూసుకొని ఈ ఫ్యామిలీకి ఉంటే లైఫ్ లాంగ్ బాగుంటుండే. ఇప్పుడు లైఫ్ లాంగ్ చందు ఫస్ట్ వైఫ్కి, వాళ్ళ పిల్లలకి ఒక రిమార్క్ అనేది ఉంటుంది. ఇంకోటి వాళ్ళు ఉన్నటువంటి బస్తీ ఏరియా కానీ ఇండస్ట్రీలో కానీ మొత్తం వాళ్ళు బతికినన్ని రోజులు కూడా ఈ రిమార్క్ అనేది వాళ్ళ లైఫ్లోనే ఉంటుంది. సో ఇది చందు మొత్తం స్టోరీలో ఫస్ట్ నుంచి ఆయన లవ్ కానీ చనిపోయేంత వరకు వాళ్ళ ఫ్యామిలీ బాధపడుతుంది. ఇక వాళ్ళు మాత్రం ఇదంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా దీనిపైన మేము కొట్లాడతాం, మా కొడుకు ఎట్లా చనిపోయినా మేము కొట్లాడతాం అని చెప్పేసి చందు ఫాదర్ అయితే చెప్తుండే.